మొన్న ఇరాన్ మీదన అమెరికా దాడుల తర్వాత అమెరికాని తమ తమ దేశాల్లో ఉన్నటువంటి ఎయిర్ బేసులు వాడొద్దని చెప్పేసి గల్ఫ్ దేశాలన్నీ అడిగినాయి. ఎందుకంటే అప్పుడు తమ మీద దాడి చేస్తాని. అయినా సరే ఇరాన్ అమెరికా మీద యుద్ధానికి వెళ్ళలేక గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా బేసుల మీదనే దాడి చేసింది. అమెరికాకి పోయేదేం లేదు, అలా సైన్యం అంతా అవతలకి వెళ్ళిపోయారు, వాళ్ళకి సంబంధించిన మెనీ అని పక్క వెళ్ళిపోయినాయి, అడుగు పొడుగు చెత్త చెదారం మాత్రమే ఉంటుంది. దానికి అక్కడ ఆ విధమైనటువంటి పని చేసింది. అయినా తెలిసినా కూడా నేను అమెరికా బేసులను ధ్వంసం చేశానని చెప్పుకోవడం కోసం ఇరాన్ దాడులు చేసింది. అది కంటిన్యూ చేస్తూ వస్తుంది. దాంతో ఇప్పుడు ఇరాన్ మీద దాడిలో అమెరికాకి గల్ఫ్ దేశాలు ఓకే చెప్పినట్టున్నాయి. తాజాగా బహ్రెయిన్, కువైట్లో ఉన్నటువంటి బేసుల నుంచినే అమెరికా ఇరాన్ మీద ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. అక్కడున్న ఫ్లైట్ల నుంచినే యుద్ధం చేసింది. సదరన్ ఇరాన్ మీద భారీ ఎత్తున దాడులకు దిగింది. దాదాపు 50 ఫైటర్ జెట్లు ఒకేసారి వాడింది. ఎయిర్ స్ట్రైక్స్ ఆగకుండా ఐఆర్జీసీని వేటాడింది. అంటే క్రమంగా ఇరాన్ చేస్తున్న అతి తెలివితేటలతో ఒకప్పుడు మతపరంగా సొంత దేశాలే వద్దని చెప్పి అమెరికాని ఆపిన వాళ్ళే ఇప్పుడు అమెరికాకి మళ్ళీ అవకాశం ఇచ్చి యుద్ధం చేయమని చెప్తున్నారు. అది పెరిగిందంటే ఇక ఇరాన్ పరిస్థితి చుక్కలకే.